పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు తక్కువే. అయితే మధ్యవయసు వచ్చాక పురుషులతో సమానంగానే వీరిల్లోనూ గుండె జబ్బులొస్తాయి. సహజంగా మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ను ఈ హార్మోన్లు నివారిస్తాయి. మెనోపాజ్ తర్వాత మాత్రం పరిస్థితి మారిపోతుంది. దీనికి తోడు గర్భాశయాన్ని, అండాశయాన్ని కూడా తొలగించిన వారిలో పురుషులతో సమానంగానే గుండెపోటొస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారించడానికి కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారసత్వంగా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ కొలెస్ట్రాల్ను నియంత్రించే చర్యలు చేపట్టాలి. కొలెస్ట్రాల్ పెరగడమన్నది ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. లావుగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్ నార్మల్గానే ఉండవచ్చు, సన్నగా ఉన్నవారిలో చాలా ఎక్కువగానూ ఉండవచ్చు. ఇవన్నీ రక్తపరీక్షల్లో తేలవలసిందే తప్ప శరీరం బరువు ఆధారంగా మాత్రం కాదు. గుండెపోటు రావడానికి మధుమేహం ఒక ప్రధాన కారణం. మధుమేహ సమస్య ఉన్నవారు రోజూ మందులు క్రమం తప్పకుండా వాడుతూ కనీసం ప్రతి 3 మాసాలకు ఒకసారి డాక్టర్ను సంప్రదిస్తూ ఉంటే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. గుండె దడగా ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని చెప్పలేం. ముందుగా మీరు గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కొద్ది దూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కోసారి పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలున్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని నిర్ధారించుకోవడానికి పరీక్షలు తప్పనిసరి. 40 ఏళ్లు దాటిన వారు రెగ్యులర్గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందే జాగ్రత్త పడవచ్చు. ఈసీజీ, 2D ఎకో, కొలెస్ట్రాల్, టీఎంటీ పరీక్షల ద్వారా గుండె పనితీరు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. వైద్య పరీక్షల్లో గుండె జబ్బు ఉందని తేలితే సమస్య ఎక్కడ ఉంది, ఎన్ని చోట్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయి తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ పరీక్ష అవసరమవుతుంది. 1 లేక 2 బ్లాకులు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. 3 లేక అంతకంటే ఎక్కువ బ్లాకులు ఉన్నా గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం ఎల్ఎంసీఏలో సమస్య ఉన్నట్లయితే బైపాస్ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్ జరిగింది కదా, ఇక ఏం పర్వాలేదు అని మందులు ఆపేస్తుంటారు. కానీ అది పనికిరాదు. రెగ్యులర్గా మందులు వాడుతూ డైట్ కంట్రోల్ చేయాలి. వ్యాయామం చేయడం మరవద్దు. నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ అరగంటపాటు తప్పనిసరిగా నడవాలి. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తీసుకోవాలి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉండే మొలకెత్తిన సోయాబీన్స్ తినాలి. వెన్నతీసిన పాలు, రాగి మాల్ట్ తీసుకుంటే కాల్షియం లోపం తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ధూమపానం చేసే మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ గుప్పెట బలమెంతో మీ గుండె బలమూ అంతా. ఎవరి గుండె సైజు దాదాపు వారి గుప్పెడంత పరిణామంలో అని అందరూ అంటుంటారు. ఇప్పుడు పిడికిలి బిగించే సామర్థ్యానికి, గుండె సామర్థ్యానికి కూడా సంబంధం ఉంటుందంటున్నారు అంతర్జాతీయ పరిశోధకులు. మీకు పిడికిలి బిగించే శక్తి ఎక్కువగా ఉంటే మీ గుండె బలమూ అంతే ఎక్కువట. పిడికిలి బిగింపు సామర్థ్యం తగ్గుతున్న కొద్దీ గుండె జబ్బులు, గుండెపోటు వచ్చేందుకు పెరిగే అవకాశాలు ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా 35 నుంచి 70 ఏళ్ల వయసున్న 1,39,601 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. వారందరి చేత హ్యాండ్ గ్రిప్ డైనమోమీటర్ ద్వారా పిడికిలి బిగింపు సామర్థ్యాన్ని పరీక్షించి చూశారు. పిడికిలి బిగించే సామర్థ్యం తగ్గుతున్న క్రమంలో ప్రతి 5 కిలోల తగ్గుదలతో గుండె జబ్బులు పెరిగే అవకాశం 16% పెరుగుతుంది. అలాగే గుప్పిట బిగింపు శక్తి సన్నగిల్లే క్రమంలో పక్షవాతం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు 9% పెరుగుతాయి. ఇక గుండెపోటు వచ్చే అవకాశాలు 7% పెరుగుతాయి.